హలో ఎవ్రీవన్ 2.0 ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లెట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 88 మర్జ్ సార్టెడ్ అరే. ఓకే, స్ట్రైట్ అవే మనం ఒకసారి డిస్క్రిప్షన్ చూసేద్దాము. దాని తర్వాత అసలు మన అనాలిసిస్ ఏంటి అనే దాని బేసిస్ మీద ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో యు ఆర్ గివెన్ టు ఇంటీజర్ అరే num1 అండ్ num2. సో బేసిక్గా మనకి 2 అరేస్ ఇచ్చాడు. సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ విచ్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేశాడు. ఓకే, cool enough. And two integers m and n representing the number of elements present in num1 and num2. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనే వాటిని m తో n తో రిప్రజెంట్ చేస్తున్నాడు. క్వశ్చన్ వచ్చేసి merge num1 and num2 into single sorted array in non decreasing order. Okay, this is what the question, like you need to merge into single sorted array in non decreasing order. So the final sorted array should not be returned by the function but instead sorted inside the array nums1. So to accumulate this, num1 has a length m plus n where the first m elements denote the elements of that should be merged and the last elements are set to 0 and should be ignored. nums2 has length of n. Okay, see fine. ఇదంతా చూద్దాం, లైక్ క్వశ్చన్లో ఫ్యూచర్గా వెళ్ళేటప్పుడు చూద్దాం. బట్ సింపుల్గా ఏమంటున్నాడు, అరే నేను నీకు 2 అరేస్ ఇస్తా, ఒక దాని సైజు ఎమ్, ఇంకో దాని సైజు ఎన్ ఉంటుంది. సో ఈ ఎంలో సమ్ పోర్షన్ అంటే nums1లో సమ్ పోర్షన్ దాకే కొన్ని ప్రాపర్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత జీరోస్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ దాని తర్వాత ఏమంటున్నాడు, nums2లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి విచ్ ఆర్ సైజ్ ఆఫ్ ఎన్. సో యువర్ టాస్క్ ఈస్ టు కీప్ you need to merge them in a sorted order. So finally ఇక్కడ void అని ఇచ్చాడు కాబట్టి లైక్ we are not worrying about that programming specification part లో. సో సింపుల్గా పెడుతున్నాడు, ఫైనల్ అరేని నాకు nums1 లో సార్టెడ్గా చేసి ఇవ్వమంటున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద క్వశ్చన్. వెరీ సింపుల్ అండ్ స్కిప్ చేయకుండా చూడు. మనం ఈ క్వశ్చన్ ఎందుకంటే 3 డిఫరెంట్ వేస్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూడబోతున్నాము. ఓకే, సో దానికోసం ఫస్ట్ నేను ఈ హోల్ అరేని లైక్ వాట్ ఎవర్ ద టెస్ట్ కేస్ ఉందో ఈ టెస్ట్ కేస్ని నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. దెన్ ఒక్కసారి ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. అంటే ఏంటి, ఫైనల్గా ఒక అరేని ఇవ్వాలి, అది సార్టెడ్ అరే ఇవ్వాలి ఆఫ్ 2 అరేస్. ఓకే, అండ్ ఇనీషియల్గా వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటి మనకి, ఓకే సార్ట్ చేయాలి, నేను ఇచ్చేయాలి, కూల్ ఎనఫ్. సో సింపుల్గా ఫస్ట్ ఒక ఎక్స్ట్రా అరేని తీసుకొని ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇక్కడ పెట్టి టిల్ m ఎలిమెంట్స్ దాకే. ఎందుకు m తర్వాత అవి మనకు అక్కర్లేదు. 5 నెక్స్ట్ ఇక్కడ n ఎలిమెంట్స్ పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై 2 అండ్ దెన్ 5 అండ్ దెన్ 6 పెట్టేస్తున్నా. సో ఇక్కడ 1 2 3 2 5 6 వస్తుంది. ఓకే, ఐ విల్ టేక్ అరే సైజ్ ఆఫ్ దిస్ m ప్లస్ n ఇలా కొత్త అరే క్రియేట్ చేస్తా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా క్యాన్ ఐ యూస్ ఏ సార్టింగ్ అల్గోరిథం ఓవర్. అంటే మన వెజిటేబుల్ మార్కెట్లో చాలా సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, సెలక్షన్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియపోతే ఆల్రెడీ సార్టింగ్ ప్లేలిస్ట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసి దాని తర్వాత ఇక్కడ నీకు ప్రాపర్గా కాన్ఫిడెన్స్ వచ్చేసేది. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, 5 సింపుల్గా సార్ట్ చేస్తున్నా, 1 2 2 3 5 1. అవునా, నెక్స్ట్ నేను దీన్ని రిటర్న్ చేయలేను. ఎందుకు, అక్కడ ఒరిజినల్ అరేని మాత్రమే మనము బిహైండ్ ద ప్రాసెస్లో ప్రింట్ చేస్తున్నాడు. సో దట్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ ఓవర్ దేర్. సింపుల్గా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా. అంటే సింపుల్గా ఇది నా రిజల్ట్ అనే అరే అనుకుంటే ఈ nums1లో నేను కాపీ చేస్తా. డన్ విత్ ద ప్రాబ్లం. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఫస్ట్ ఐ నీడ్ టు ట్రావర్స్ అంటే కాపీ పేస్ట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ m సైజ్ ఇంటూ దిస్ రిజల్ట్ అరే. ఓకే, ఫస్ట్ m టైం కాంప్లెక్సిటీ. దాని తర్వాత n టైమ్స్ ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ కాపీ పేస్టింగ్ లైక్ ఐఎమ్ ట్రావర్సింగ్ అండ్ కాపీయింగ్ దాట్ వాల్యూస్ ఆఫ్ nums2 5. దెన్ నేను ఇప్పుడు సార్ట్ చేస్తున్నా. దీని సార్ట్ టైం కాంప్లెక్సిటీ ఎంత, n log n. ఇప్పటికీ n log n అంటున్నావు అంటే ఒకసారి నేను చేసిన టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వెళ్ళిపోవు. టోటల్ వాల్యూస్ ఇక్కడ n కాదు నాన్న, mn ఉన్నాయి. సో వీ నీడ్ టు రీప్లేస్ దాట్ పార్ట్. సో m ప్లస్ n log m ప్లస్ n
అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సపోజ్ m+n అని z అనుకుంటే సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ రిజల్ట్ అనే టైం కాంప్లెక్సిటీకి సార్ట్ చేస్తే ఎంత z log z. ఓకే, సో సింపుల్గా ఇదనమాట. బట్ ఓవరాల్గా ఏంటి ఈ m ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ఏదేంటి ఇది మాత్రమే. సో కెన్ ఐ సే ఈ హోల్ ప్రాసెస్ యొక్క అల్గోరిథం z log z. సో లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను బట్ ఐ విల్ స్టిక్ విత్ దిస్ అంటే m+n log m+n. కూల్ ఎనఫ్. సో దిస్ ఈస్ వాట్ ద టైం కాంప్లెక్సిటీ. అవునా? సో m+n log m+n. కూల్ ఎనఫ్. ఓకే, డన్. థింగ్ ఏంటంటే ఇదంతా ఎప్పుడు చేస్తామో తెలుసా? ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని అసలు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల, అంటే ఇచ్చిన డేటాని ప్రాపర్గా చూడకపోవడం వల్ల, ప్రాపర్గా ఎనాలిసిస్ చేయకపోవడం వల్ల, అంటే ఆన్ ద మూమెంట్లో ఒక క్వశ్చన్ ఇవ్వగానే మనకి తెలిసిన పైన టిప్ వాల్యూస్ చూసేసి ఓకే జనరల్గా ఇలా చేసేయచ్చు కదా అని యూనివర్సల్ స్టేట్మెంట్స్ని ఇచ్చేయడం వల్ల. సో దిస్ ఈజ్ వాట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ కదా. బట్ డూ వీ నీడ్ టు గో రియల్లీ దిస్ బ్రూట్ ఫోర్స్ మెథడ్? అంటే బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటే ఇక్కడ ఈ సార్టింగ్ గురించి మాట్లాడుతున్నా. డూ వీ రియల్లీ నీడ్ టు సార్ట్? అంటే ఇలా మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత సార్ట్ చేయాలా, ఇలా మనకు కావాలా అంటే ఎందుకు అక్కర్లా? సి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం ఓకే, బట్ మనం ఇక్కడ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ని మిస్ అవుతున్నాం. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ బిఫోర్ దట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైక్ 2.10 మెథడ్ ప్లేలిస్ట్లో ఇంకో చూద్దామని. ద మూమెంట్ ఐసే 2.10 మెథడ్. సో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఓకే లాస్ట్ వీడియోలో ఏమన్నా ఒక అరే ఉంటే ఇక్కడ ఒక వాల్యూ నేను పెట్టేశాడు, ఇట్లా చేశాడు. ఓకే, ఇప్పుడు 2 అరేస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 2 అరేస్కి ఇక్కడ ఒకటి పెట్టేస్తా, దీన్ని ఏబి అనుకుంటా, దీన్ని సిడి అనుకుంటా, ఇప్పుడు నేను సాల్వ్ చేస్తా అనే ప్రాసెస్లో వెళ్ళిపోతారు. అరే ఫస్ట్ నీకు క్వశ్చన్ అర్థమైందా? ఓకే 2.10 మెథడ్ కాబట్టి ఇప్పుడు 10 అరేలు ఉంటే 10కి 2.10 మెథడ్ పెట్టేస్తావు, అట్లీస్ట్ ఆ థింకింగ్ ప్రాసెస్ కన్నా వచ్చావు ఓకే. కానీ క్వశ్చన్ అర్థమైందా అలా వెళ్ళిపోవడానికి? ఎందుకు అలా బ్లైండ్గా చేసేస్తున్నావు? జస్ట్ బికాస్ ఆఫ్ ద థింగ్ నేను 2.10 ప్లేలిస్ట్ అని మెన్షన్ చేశానా? క్వశ్చన్ చదువు, క్వశ్చన్ అర్థమైతేనే డూ వి రియల్లీ నీడ్ టు లైక్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ పెట్టాలా ఇలా సెన్స్గా అనిపిస్తేనే. బట్ ఈ క్వశ్చన్ ఏంటి? అరేని సార్ట్ చేయాలి. సార్టింగ్ ఎలా చేయొచ్చో చెప్పాము, బట్ అది అక్కర్లేదా అంటే అక్కర్లేదు, కొంచెం బెటర్గా చేసి ఎలా సి ఇండివిజువల్గా ఈ నమ్1 ఆల్రెడీ సార్టెడ్, అవునా కాదా? నమ్2 ఆల్రెడీ సార్టెడ్, అవునా కాదా? అవును. క్లియర్గా విను. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం అర్థమైతే బిఫోర్ సేయింగ్ ద అల్గోరిథం లైక్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, ఈ ప్రాబ్లం అర్థమైతే మనం ఫ్యూచర్లో చెప్పుకోబోయే మర్జ్ సార్ట్ ఏదైతే ఉందో 70% ఆఫ్ ద పోర్షన్ అయిపోయినట్టే. నీకు కావాల్సింది ఎక్స్ట్రాగా ఆ డివైడ్ అండ్ కాన్కర్ మెథడాలజీ ఏంటి, దాంతోపాటు రికర్షన్ ఎలా వర్క్ అయింది, ఈ రెండు ఆ 30% క్యాపబిలిటీకి చేస్తాయి. బట్ మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈ క్వశ్చన్లోనే ఉంది. ఇది అర్థమైతే నీకు మర్జ్ సార్ట్ అనేది నథింగ్. సో స్కిప్ చేయకుండా ప్రాపర్గా ఎలా వెళ్తున్నాము, ఏ బేసిస్ మీద మనం అనలైజ్ చేస్తున్నామని చూడు. సి బ్లైండ్గా చేస్తే కాపీ పేస్ట్ లైక్ 2 కాపీ చేసి సార్ట్ చేసి అయిపోయింది. బట్ ఇక్కడ ఆల్రెడీ సార్టెడ్ ఇండివిజువల్గా, ఇది ఆల్రెడీ సార్టెడ్. ఇలా ఇండివిజువల్గా సార్టెడ్ అని ఇచ్చినా కూడా నువ్వు బ్లైండ్గా రెండింటిని కాపీ చేయాలా? ఒకసారి చూద్దాం. సపోజ్ ఈ రెండిట్లో ఇది చూడు సమ్ ఆర్డర్ని లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడుతుంది, ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అంటే ఈ రెండు ఈక్వల్గా లేకపోవచ్చు బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఈ ఫస్ట్ వాల్యూని చూస్తున్నా, ఇక్కడున్న ఫస్ట్ వాల్యూని చూస్తున్నా. కూల్. సో ఈ రెండిట్లోనే ఫస్ట్ వాల్యూ చూస్తున్నా. సపోజ్ ఈ 2 వాల్యూస్లో నేను ఫస్ట్ వాల్యూ చూసి బికాస్ ఆ 2 సార్టెడ్ అయింది కాబట్టి ఆ రెండిట్లో ఏది తక్కువ ఉందని చెప్పచ్చా లేదా? చెప్పచ్చు. ఎందుకు? సార్టెడ్ ఉంది కాబట్టి సమ్ ప్యాటర్న్ ఉంది అక్కడ. ఓకే, ఏది తక్కువ ఉంది? 1.
ఈ రెండింటి కన్నా 1 తక్కువ ఉంది, అవునా? నేను ఫస్ట్దే కంపేర్ చేసిన, ఓకే. అంటే నేను ఈ 1 అక్కడ పెట్టచ్చా? ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఈ 1 పెట్టేశాను అంటే నాకు ఈ వాల్యూ ఆల్రెడీ నేను స్టోర్ చేసేటట్టుగా. నెక్స్ట్ పక్కకి వెళ్దాం. ఇప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఆ 2 సార్టెడ్ అయినాయి అంటే స్టిల్ ఆ ఫంక్షనాలిటీ హోల్డ్ అయ్యి ఉండిద్దా లేదా? ఫైన్. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? 2 ఈక్వల్ అంటే నేను ఏదన్నా కాపీ పేస్ట్ చేయొచ్చా? 2 థింగ్స్లో ఇద్దరు ఈక్వల్ అంటే రెండిట్లో ఏదన్నా కాపీ పేస్ట్ చేయొచ్చా? ఫైన్. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ థింగ్. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇప్పుడు పాయింట్ చేస్తున్న రెండిట్లో ఏది పెద్దది? ఏది చిన్నది? 2 చిన్నది. అంటే 2 చిన్నది అంటే ఇక్కడ ఉన్నది పెద్దదనే కదా. ఇదే పెద్దదంటే దీని తర్వాత అంటే నమ్స్లో దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాల్యూస్ ఉంటే అవి కూడా ఇంకా పెద్దవి అనే కదా, అవునా కదా? అవును. అంటే నేను కన్ఫామ్గా ఈ వాల్యూని తీసుకొచ్చా. ఫైన్, తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ వాల్యూని చేయొచ్చా? సి ఎలా ఆ డేటాని యూటిలైజ్ చేసుకుంటున్నానో చూడు. ఇది సపరేట్గా సార్టు బ్లైండ్గా కలిపేయడం ఏంటి? ఆ సపరేట్గా సార్ట్ అనే ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకుంటున్నావా లేదా, అది కదా మనం చూడాల్సింది. ఇక్కడ అదే కదా చేస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ అది సార్టెడ్ కాబట్టి మన ప్రాపర్టీని హోల్డ్ చేసిద్దా లేదా? అది ఇంకా ఏంటిది, ఇది పెద్దదైతే డెఫినెట్గా ఈ పర్టికులర్ పాయింట్ నమ్స్2 కన్నా ఇది చిన్నదైతే దీని తర్వాత ఇవన్నీ పెద్దవి ఉండొచ్చు. బట్ ఇది చిన్నదంటే డెఫినెట్గా నేను దీన్ని తీసుకోవచ్చు కదా, అదే చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఈ రెండిట్లో ఏది పెద్దది? ఈ రెండిట్లో ఏది చిన్నది? 3 చిన్నది అంటే ఇది పెద్దది. దీని తర్వాత మిగతా పెద్దది కదా 3 కన్నా. అంటే ఇది సార్టెడ్గా ఉన్న ప్రాపర్టీ ఉండడం వల్ల నేను దీన్ని తీసుకొచ్చా లేదా? ఫైన్. నెక్స్ట్ పెట్టా. ఆల్రెడీ 3 వాల్యూస్ని ఇక్కడ రీచ్ అయిపోయిందా అంటే కంప్లీట్గా ఈ హోల్ ప్రాసెస్ నేను ఆపేయచ్చా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ నుండి బ్లైండ్గా అంటే ఇక్కడ ఆల్రెడీ డేటా ఉన్నది అన్నీ వచ్చేసినాయి అంటే బ్లైండ్గా ఇక్కడ ఎక్కడైతే పాయింట్ చేస్తే అక్కడ నుండి అన్ని డేటా వాల్యూస్ నేను కాపీ పేస్ట్ చేయొచ్చా? అయిపోయింది. క్వశ్చన్ అయిపోయింది. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇక్కడ ఒక పాయింట్ పెట్టావు, బేస్డ్ ఆన్ ద కండిషన్ విచ్ ఈజ్ గ్రేటర్ nums.1లో ఉన్న పాయింటర్ జరిపావు లేదా num2లో ఉన్న పాయింటర్ జరిపావు. ఎలా జరిపినా ఆ రెండు ఈ ఎంకి కానీ ఎన్కి కానీ రీచ్ అవ్వనంత వరకు జరుపుతూ వచ్చావు. ఆ రెండిట్లో ఏ ఒక్క కేసు అయినా ఆ పాయింటర్ ఎంకి రీచ్ అయినా ఈ పాయింటర్ ఎన్కి రీచ్ అయినా ఈ కండిషన్ స్టేట్మెంట్ బేసిస్ మీద రన్ చేస్తున్న లూప్ ఆపేస్తున్నావు, అవునా? సింపుల్గా దాని తర్వాత ఎక్కడైతే ఆగిందో అక్కడ నుండి ఆ పర్టికులర్ కేసు నుండి ఐదర్ nums1 మొత్తం కాపీ చేస్తున్నావు లేదా nums2 మొత్తం కాపీ చేస్తున్నావు, అవునా? సో ఓవరాల్గా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అన్ని దీంట్లో నుండి వస్తాయి లేదా అన్ని దాని తర్వాత దీంట్లో నుండి కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే m+n అంటే నువ్వు బెటర్గా ఆలోచిస్తే ఎక్కడ m+n log m+n ఎక్కడ m+n ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో ఉన్న డేటా జస్ట్ ఇందులో ట్రాన్స్ఫర్ చేయి, డన్ విత్ ప్రాబ్లం. ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఎందుకంటే ఇది మనకు ఫ్యూచర్లో కూడా కావాలి కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. బట్ స్టిక్ ఇంకొంచెం బెటర్ అప్రోచ్ కూడా ఉంది, ఓకే? బట్ బిఫోర్ దాట్ మనం ఫస్ట్ ఇది స్పీడ్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ టూ పాయింటర్ అనుకుంటావేమో. ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, టోటల్ ఎన్ని పాయింట్స్? 2 పాయింట్స్. 2 పాయింట్స్తో విత్ సమ్ జడ్జ్మెంట్ బేసిస్ మీద am I solving the problem? Of course sure. So that is why it's called 2-pointer method. Simple. ఇంతకు మించి ఈ 2-pointer మెథడ్లో ఈవెన్ మీడియం ప్రాబ్లమ్స్కి వెళ్ళా, ఈవెన్ హార్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళా ఆల్మోస్ట్ ఎంతే ఉంటుంది. బట్ ఆ క్వశ్చన్ బేస్డ్గా లాజికల్ ఎబిలిటీ, ఆ కండిషనల్ బేసిస్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషనల్ థింకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, కానీ మెథడ్ ఇంతే కదా. అండ్ ఏ ప్రాబ్లం అయినా నువ్వు స్టార్టింగే ఓకే
సార్టెడ్ అన్న 2 పాయింటర్ మెథడ్ వెళ్ళిపోదాం అని కాదు, అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. జస్ట్ బికాస్ ఇట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ వాస్ సార్టెడ్ యూ కెనాట్ యూస్ 2 పాయింటర్ మెథడ్ బ్లైండ్లీ. డస్ ఇట్ రియల్లీ మేక్ సెన్స్? అంటే అది నిజంగా వాడితే సెన్స్గా అనిపిస్తుందా అన్నప్పుడే నువ్వు వెళ్ళాలి. అంతేగాని ఓకే ఒక మెథడ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఆ మెథడ్ వాడేద్దాము, అది వర్క్ అవ్వకపోతే ఇంకోటి వెళ్దాం, ఇంకోటి కాకపోతే ఇట్లా కాదు. నిజంగా నీ థింకింగ్ లెవెల్కి అది నెసెసిటీ ఉందా అన్నప్పుడే తీసుకోవాలి, అంతేగాని వన్ ఇయర్ వాడుకోవడం కాదు. ఓకే, సో ఒకసారి దీన్ని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఒక ఎక్స్ట్రా అరే కావాలి. ఫైన్, అండ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ రిజల్ట్. ఓకే, సో ఈ రిజల్ట్ యొక్క సైజ్ అంతా m+n అంత, అంతే కదా, m+n అంత. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఓకే నేను ఫస్ట్ nums1కి ఒక వాల్యూ పాయింట్ పెట్టాలి, num2 అనే అరేకి ఇంకో పాయింట్ పెట్టాలి. అంటే నేను నమ్ దాన్ని ఏ అనుకుంటున్నా, nums2 దాన్ని బి అనుకుంటున్నా. సో సింపుల్గా ఏ బి రెండు 0కి పాయింట్ చేయాల్సిందే. సి ఇది ఇంకో వేరియేషన్, ఇది ఇంకో వేరియేషన్. both start with the pointer 0 0 0 0 బట్ డిఫరెంట్ అరే. లాస్ట్ వీడియోలో చేస్తే రెండు పక్క పక్కనే, బట్ ఒకటి ఫిక్స్ అయ్యింది, ఇంకో ట్రావెల్స్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ మనం చేంజ్ అవుతూ ఉంటాం. దాని ముందుది స్టార్ట్ ఎండ్ పెట్టాం. సి ఇట్స్ ఆల్ అబౌట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి పాయింటర్స్ ఎక్కడ ఉంటే బెటరు అనేది మనం ట్యాకిల్ చేసుకోవాలి. బట్ 2 పాయింటర్ మెథడ్ సేస్ దట్ if you solve particular problem with a 2 pointer in a linear manner, so that is what a 2 pointer method. So ఇక్కడ ఏం చేయాలి, while a not equals to MIE and b not equals to NIA దాకా ఐ కెన్ డూ దిస్ థింగ్ కదా. ఈ రెండిట్లో ఏది పెద్దది అనేది గ్రాఫ్ చేసుకుంటా రావచ్చు కదా. ఏ రెండిట్లో అయినా ఒక్కది అనేది చోరుకు వచ్చింది అంటే ఈ ప్రాసెస్ ఆపేయచ్చు, ఫర్దర్గా డేటా లేదు కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏది గ్రేటర్ అని చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ అండ్ ఆఫ్ కోర్స్ రిజల్ట్లో డేటాని ట్రావెల్ చేయడానికి కూడా అండ్ ఐమ్ కీపింగ్ వేరియబుల్ కాల్డ్ టెక్స్ట్ సో దట్ ఐ కెన్ ట్రాక్ రిజల్ట్ డేటా. సో ఇక్కడ ఏంటి, nums1 ఆఫ్ ఏలో ఉన్న డేటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయినా, రెండు ఈక్వల్ అయినా కానీ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ దర్. ఇక్కడ మన ఇష్టము, రెండు ఈక్వల్ అయితే ఏలో తీసుకుంటావు, బీలో తీసుకుంటావు, ఇట్స్ అప్ టు యూ. బట్ నేను ఏ ఫిక్స్ అవుతున్నా. సో ఇది nums2 ఆఫ్ బి అయితే, nums2 ఆఫ్ లెస్ దెన్ అయితే, సో ఇక్కడ నేనేం చేయాలి, ఫస్ట్ ఆ రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ అనే దాంట్లో అండ్ ఐఎమ్ కీపింగ్ nums1 ఆఫ్ ఏ పాయింట్ చేస్తున్న డేటా. దాని తర్వాత ఐ నీడ్ టు ఇంక్రీజ్ ఇండెక్స్ and then I need to increase a value not a b ante undidi a low data fetch chesam కాబట్టి a పక్కకి జరిపు and again మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ చేయి. ఎల్స్ ఇలా కాకపోతే b వాల్యూ తక్కువని, సో ఈ రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ లో నేను nums ఆఫ్ 2 b వాల్యూ పెడుతున్నాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను b వాల్యూ జరుపుతున్నాను అండ్ ఆల్రెడీ ఇండెక్స్ లో పెట్టాం కాబట్టి ఇండెక్స్ ఇది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఏ వచ్చినా ఇండెక్స్ వాల్యూ జరపాలి, బి వచ్చిన ఇండెక్స్ వాల్యూ జరపాలి. మరి దాన్ని ఎందుకు ఇఫ్ ఎల్స్ లో పెట్టడము, బయట పెట్టేద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్. సో ఐఎమ్ డిలీటింగ్ హియర్. ఇలా రాసుకో, నీ కోడ్ ఇలా రాసుకో, అర్థమైనప్పుడు మాత్రమే కంప్రెస్ చేయి, బ్లైండ్ గా కంప్రెస్ చేయకు. ఓకే డన్. బట్ అయిపోయిందంటే కాదు. వన్స్ ఇక్కడ ఏంటి, ఇది అయిపోయిన తర్వాత మేబీ ఏ తొందరగా అయిపోయి హోల్ num2 అరే స్టార్టింగ్ లోనే ఉండొచ్చు. అంటే సింపుల్ గా దేర్ కెన్ బి ఎ కేస్ దట్ ఇక్కడ 1 2 3 ఉండొచ్చు, ఇక్కడ 10 12 99 ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి, ఏ నుండే వస్తుంది, మళ్ళీ ఏ నుండే వస్తుంది, మళ్ళీ ఏ నుండే వస్తుంది. అంటే 1 2 3 ఏ నుండే వచ్చింది. ఇక్కడ ఏలో లైక్ num1 అనే డేటా ఏ రీచ్ అయిపోయింది, మరి ఇక్కడ ఒక్కటి కూడా రావలేదుగా, మరి బి ఎక్కడుందో అది ట్రాన్స్ఫర్ చేయాలా, అండ్ వైస్ వర్సా. అండ్ ద సేమ్ వే ఏ ఇక్కడ 10 12 ఆబ్వియస్గా 10 12 19 నుండి ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ ప్రతిసారి బి నుండి వచ్చింది, ఏ ఆగిపోయింది కదా. సో వీ నీడ్ టు టాకిల్ ద బోత్ కండిషన్స్. అర్థమవుతుంది కదా. సో ఇలాంటి కేసెస్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఐదర్ కంప్లీట్గా ఏ రావచ్చు, లేదా బి అంతా మిగిలిపోవచ్చు, లేదా బి నుండి రావచ్చు, ఏ మిగిలిపోవచ్చు. సో వీ నీడ్ టు టాకిల్ బోత్. అంటే ఇది ఎప్పుడు జరిగింది, వన్స్ ఈ వైల్ లూప్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వైల్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎం అయితే, అంటే ఏ ఇంకా ఎంకి రీచ్ కాకపోతే, లేదు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని అంటే సి లెస్ దాన్ ఎం అయితేనే అండ్ బి లెస్ దాన్ ఎన్ అయితేనే, అండ్ ద సేమ్ వే ఏ లెస్ దాన్ ఎం అయితేనే స్టిల్ ఎం కన్నా తక్కువ ఉంటేనే వాట్ ఐ నీడ్ టు డూ అగైన్ ఇప్పుడు బ్లైండ్గా రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్లో
రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్లో nums1 of ఏ పెట్టాలి అండ్ హియర్ ఇండెక్స్ అని ప్లస్ ప్లస్ చెయ్యి అండ్ దెన్ ఏని ప్లస్ ప్లస్ చెయ్యి అండ్ ద సేమ్ వే అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్ ప్రాసెస్ ఫర్ బి లెస్ దాన్ ఎన్. సో ఈ రెండిట్లో ఒకటే ట్రిగర్ అయింది, ఐదర్ ఇది కానీ లేదా ఇది కానీ, అంతే కదా. అప్పుడే కదా బయటకు వచ్చేది. రెండు ఒకేసారి ఎండ్ అయిపోతే రెండు వర్క్ అవ్వదు, ఇట్స్ ఫైన్. బట్ యా, సో ఇక్కడ ఏంటి రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ అనే దాంట్లో ఈక్వల్స్ టు nums2 of b then index plus plus and I'm doing b plus plus. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయింది అంటే నాకు కావాల్సిన రిజల్ట్ ఆఫ్ డేటాలో లైక్ సార్టెడ్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని బ్యాక్ టు లైక్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దాట్ హోల్ ప్రాసెస్ అంటే వాట్ ఎవర్ మై రిజల్ట్ డాట్ లెంత్ ఉందో ఇప్పుడు సింపుల్గా and I'm moving nums of i equals to result of i. దెన్ సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయడమే కదా. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఫైన్, దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ముందుగా నేను arrays dot toStringలో మనకున్న ఆ num1ని ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత and I'm calling this one nums1 and then m and then nums2 and then n. దీని తర్వాత and again I'm calling that like and again I'm printing my nums1. done. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బిఫోర్ ఏమో 1 2 3 0 0 0 రావాలి, ఆఫ్టర్ ఏమో 1 2 2 3 5 6 రావాలి. విల్ చెక్ దాట్ వన్. 1 2 2 3 5 6 వచ్చిందా లేదా? ఆఫ్ కోర్స్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనము స్ట్రైట్ అవే కాపీ పేస్ట్ చేసేద్దాము. అండ్ కొంచెం చిన్న మోడిఫికేషన్ కూడా చేయొచ్చు, బట్ అది చూద్దాము. ఫస్ట్ లైక్ మనకు వచ్చిన అప్రోచెస్ని డైరెక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాము, దాని బేసిస్ మీద మనము థింకింగ్ చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసు యాక్సెప్ట్ అయిపోయింది అండ్ బీట్స్ 100%. అది ఎందుకలా కూడా అంటే n log n టోటల్ ఎలిమెంట్స్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ m+n log m+n అయ్యేది. ఓకే, మరి ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే m+n జస్ట్ 2 పాయింటర్స్ యొక్క ఇటరేషన్ హోల్గా ట్రావెల్స్ చేశాను. డన్ విత్ దట్. అండ్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనం 2 టైమ్స్ రాసాము అదే ప్రాసెస్ని. డూ వి రియల్లీ నీడ్ టు రైట్ దిస్ 2 లైక్ ఈ ప్రాసెస్ని 2 టైమ్స్ రాయాలా? రేపు పొద్దున 3 వస్తే అప్పుడు 3 టైమ్స్ రాస్తావా? రేపు పొద్దున 4 వస్తే 4 టైమ్స్ రాస్తావా? అక్కర్లే కదా. సింపుల్గా దానికి మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి జస్ట్ రెస్ట్ ఆఫ్ ద మిగిలిన డేటాని రిజల్ట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వై డోంట్ వి క్రియేట్ అ సింపుల్ కాపీ రెస్ట్ ఎలిమెంట్స్ అనే దాన్ని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, ఏ నమ్స్ అనే ఒరిజినల్ డేటా అరేని పాస్ చేస్తున్నా అండ్ అది ఎందులో ఏ రిజల్ట్ ఆఫ్ అరే దాంట్లో చేయాలి అండ్ దాని తర్వాత ఒరిజినల్ దాని యొక్క పాయింటర్ ఎంత అండ్ ఒరిజినల్ యొక్క సైజ్ ఎంత అండ్ కరెంట్గా ఉన్న ఇండెక్స్ ఎంత, అది ఏంటి రిజల్ట్లోది, అంతేనా. సో ఇప్పుడు వైల్ నా పాయింటర్ కానీ లెస్ దాన్ సైజ్ అయితే సో వాట్ ఐ నీడ్ టు మేక్ రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ అనే దాంట్లో ఇక్కడున్న నమ్స్ ఆఫ్ పాయింటర్ని హోల్డ్ చేసి ఆ డేటాని పెడతా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తాను అండ్ దెన్ పాయింటర్ ప్లస్ ప్లస్ చేస్తాను. డన్ విత్ దట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ హోల్ పాయింట్ని కాకుండా అంటే ఇదే కోడ్ నేను అక్కడ రాశాను, అది ఒకసారి రాశాను. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేయొచ్చు, కాపీ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి ఫస్ట్ ఐ నీడ్ టు మేక్ nums1, దెన్ ఐ నీడ్ టు పాస్ మై రిజల్ట్, then I need to pass pointer of current nums which is a here and then size m and index ఎక్కడ ఉంది index ది. at the same way ఇప్పుడు నేను సెకండ్ ది కూడా చేయొచ్చుగా nums2 and it will be nums2 and this will be of result and this will be of b and this will be of n and this will be same n. అవునా కదా. డన్. మరి ఇక్కడ చిన్నగా మిస్ అయ్యేది ఏంటి, ఇలా చేస్తే ఇక్కడేమో రిజల్ట్ ఇది మారుతుంది, అరే బేస్డ్ అడ్రస్ కాబట్టి అడ్రస్ని పాస్ చేస్తున్నాం అక్కడ, లైక్ అది మ్యానిపులేట్ అయిపోయింది. ఏ మారిపోవడం వల్ల పెద్ద ఇష్యూ లేదు, ఎం మారిపోవడం వల్ల పెద్ద ఇష్యూ లేదు. కానీ ఇక్కడ ఇండెక్స్ అనేది ఇక్కడ అప్డేట్ అయిన ఇండెక్స్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ దానికి కూడా ఎఫెక్ట్ అవ్వాలి, బట్ ఇక్కడ పాస్ చేసిన ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదు. మరి అది ఎఫెక్ట్ అవ్వాలి కదా. దానికి ఏం చేస్తున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ వాయిడ్ ఐ కెన్ రిటర్న్ ద నెక్స్ట్ ఇండెక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అనేది రిటర్న్ చేస్తున్నా. సో దట్ అది ఇండెక్స్లో పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయిన ఇండెక్స్ ఇక్కడ పాస్ చేస్తున్నా. ఫర్దర్గా నాకు కావాలంటే అక్కడ. సో దట్ అందుకే నేను రిటర్న్లో తీసుకోవట్లేదు. దో అది రిటర్న్ చేస్తుందా, ఇది రిటర్న్ తీసుకోవట్లా. సి
అఫ్ కోర్స్ కంప్రెస్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, దాని బేసిస్ మీద మనం రాస్తాము, ఫైన్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత దాని విత్ ప్రాబ్లమ్ అండ్ అగైన్ ఒకసారి దీన్ని ఫైనల్ గా ఒకసారి రన్ చేద్దాము. దాని తర్వాత మనం అగైన్ అందులో కాపీ పేస్ట్ చేద్దాము, దాని తర్వాత సబ్మిట్ చేసేద్దాము. సి 1 2 3 5 6 ఎలాంటి చేంజ్ లేదు, అవుట్పుట్ ఎలాంటి చేంజ్ లేదు. ఓకే అండ్ యా ఒకసారి ఇప్పుడు దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసేద్దాము అండ్ స్టిల్ హోల్డ్లో ఉండు. ఇది కాదు మనం చెప్పుకోబోయే అప్రోచ్, ఇంకొంచెం బెటర్దే ఉంది. సో స్టిక్ యా ఒకసారి టోటల్గా ఇది కాపీ పేస్ట్ చేశాను. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సి రిజల్ట్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి సబ్మిట్ చేద్దాము. అలాగే చేంజ్ ఏముండదు, టైం కాంప్లెక్స్లో చేంజ్ ఏముండదు, జస్ట్ కోడ్ని కంప్రెస్ చేసాము. 4-5 సార్లు రాయకుండా అదే వైల్ లూప్ ఒకసారి రాసాము, దాని బేసిస్ మీద ట్యాకిల్ చేసుకున్నాము. ఓకే సో ఈ క్వశ్చన్ వాడు అడిగినట్టు చేసామా అనేది ఒక్కసారి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుందాం. సి ఇక్కడంతా క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాడు, ఫైన్. అండ్ ఇక్కడేమో నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఎలా మర్జ్ చేయాలనేది చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ద ఫైనల్ సార్టెడ్ అరే should not return by the function but instead inside the array nums1 అన్నాడు. టు అక్యూములేట్ దిస్ m+1 ఈ సైజ్ ఇస్తున్నాడని చెప్పాడు, ఫైన్. దాని తర్వాత మేబీ ఒక కన్స్ట్రెంట్ చూద్దాము. ఇంకొంచెం ఏమన్నా ఇచ్చాడా? ఓకే ఇక్కడ ఏదో ఇచ్చాడు ఫాలో అప్. ఏంటిది? కెన్ యూ కమ్ అప్ విత్ అన్ అల్గోరిథం దట్ రన్స్ m+n. ఇది ఎంత m+ టైమ్స్ రన్ అవుతుంది. మరి క్వశ్చన్ అయిపోయిందా అంటే అఫ్ కోర్స్ 100%గా అయిపోయింది. కానీ ఈ క్వశ్చన్లో లేనిది ఇంకోటి చెప్తా. ఈ క్వశ్చన్లో అడగని దానికన్నా బెటర్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తా, ఇంకొంచెం బెటర్గా. వాడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఎక్స్ట్రా స్పేస్ అంత వాడాము. బిగ్ ఆఫ్ కోర్స్ వీడి ఇది లేకుండా సాల్వ్ చేయన్నాడా? చెప్పలా. అంటే ఇట్స్ అప్ టు అస్. వాడేమన్నాడు? కెన్ యూ కమ్ అప్ విత్ అన్ అల్గోరిథం దట్ రన్స్ అంటే టైం కాంప్లెక్సిటీ బేస్ మీదే వాడి థింగ్ అంతా. స్పేస్ గురించి వాడు చెప్పలా. సో ఇట్స్ అప్ టు అస్ వెదర్ వీఆర్ యూజింగ్ ఆర్ నాట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఆన్సర్ ఇక్కడ కావాలి. అది ఇచ్చేసాము. కానీ డూ వీ రియల్లీ నీడ్ టు యూస్ దాట్ ఎక్స్ట్రా స్పేస్? ఆన్సర్ ఏంటంటే నాట్ నీడెడ్. అదేంటి? అరే m+n log m+nతో చేసాము, దానికన్నా బెటర్గా ఇప్పుడు 2 పాయింటర్ మెథడ్ చేసాము. దీన్ని ఇంకా బెటర్గా చేయొచ్చా అంటే ఇక్కడ నా స్పేసు టైము 2 వచ్చేసి m+n. దీనికన్నా బెటర్గా చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి m+n, దాని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్. ఎలా మరి 2 పాయింటర్ కన్నా బెటర్ మెథడా అంటే కాదు. 2 పాయింటర్ మెథడే క్లియర్గా అయినా 2 పాయింటర్ మెథడ్ కన్నా బెటరా అంటే కాదు. 2 పాయింటర్ మెథడ్నే బెటర్గా వాడచ్చు, 2 పాయింటర్ మెథడ్నే బెటర్గా చేయొచ్చు. ఎలా? ఇప్పటిదాకా నీకు 2 పాయింటర్ మెథడ్ అంటే తెలియదు కాబట్టి ఎలా వాడాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేసావు. మరి ఇప్పుడు 2 పాయింటర్ మెథడ్ చేయొచ్చుగా, దీన్ని బెటర్గా చేయొచ్చా? 2 పాయింటర్ మెథడ్ ఈజ్ ఆల్ అబౌట్ పాయింటర్స్ ఎక్కడ పెట్టడము అనేది తెలిసి ఉండాలి. ఆ క్వశ్చన్ బేస్డ్ మీద పాయింటర్స్ ఎక్కడ పెట్టి నా క్వశ్చనింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అడగాలి, జడ్జ్మెంట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అని తెలియడమే 2 పాయింటర్ మెథడ్. అది తెలిసినప్పుడే నువ్వు 2 పాయింటర్ మెథడ్లో మాస్టర్ అవ్వగలవు. మరి ఇక్కడ ఏం మిస్ అవుతున్నాము? ప్రాపర్గా చూడు. వాడు డేటా ఆర్డరింగ్గా ఉండాలి, డేటా అట్లానే ఉండాలి, ఫస్ట్లో ఫస్ట్ ఏ రావాలి, సెకండ్లో సెకండ్ ఏ రావాలి, ఈక్వల్ అయినప్పుడు అనే కండిషన్స్ పెట్టాడా? చెప్పలా. మనము ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నామే కానీ ఉన్న ఎరేస్ని ఈ ఎక్స్ట్రా జీరోస్ని వాడుకుని ఏమైనా చేంజ్ చేయొచ్చా? కెన్ వి మేక్ ఎనీ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు పాయింటర్లో ఇక్కడ చిన్నది అనే బేసిస్ మీద వెళ్ళావు, విచ్ ఈస్ కూల్ ఎనఫ్. వాట్ ఇఫ్ సపోజ్ చిన్న నుండి పెద్ద వెళ్ళడం కన్నా పెద్ద నుండి చిన్నది నేను అరేంజ్ చేయొచ్చా లేదా? ఎవడు చెప్పాడు సార్టింగ్ అంటే నీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అని? సార్టింగ్ అనేది ఒక ప్యాటర్న్. ఆ డేటా ఇంక్రీజింగ్ ఉండొచ్చు, డిక్రీజింగ్ ఉండొచ్చు. ఎలా పాసిబుల్ ఆన్సర్ నువ్వు తెప్పిస్తున్నావు అనేది ఇట్స్ అప్ టు యూ. అలానే
వాట్ ఇఫ్ నేను సార్ట్ చేస్తా, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే చేస్తా, బట్ నా కన్సిడరేషన్ పెద్ద నుండి చిన్నదాకా వచ్చేలా చేస్తా. ఎలాగైతే సెలక్షన్ సార్ట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సెలెక్టింగ్ ద మినిమం అండ్ పుట్టింగ్ ఇన్ ద ఫస్ట్. సెలక్షన్ సార్ట్ ఈస్ ఆల్సో ఎ టెక్నిక్ వేర్ యూ కెన్ సెలెక్ట్ ద మాక్సిమం, యూ కెన్ పుట్ ఇన్ టు ద లాస్ట్, సో దట్ స్టిల్ దట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్విద్దా లేదా, అవ్విద్ది. అండ్ ద సేమ్ వే, వాట్ ఇఫ్ ఐ హ్యావ్ కెప్ట్ మై పాయింటర్ ఓవర్ హియర్ అండ్ హ్యావ్ కెప్ట్ మై పాయింటర్ ఓవర్ దే. ఎందుకు ఇక్కడ వాల్యూ నాకు తెలిసి ఎక్కడ పెట్టాలో. ఆన్సర్ ఎక్కడ ఉండేది? ఫైనల్ ఆన్సరు. ఫైనల్ ఆన్సర్ కూడా నమ్స్ 1లోనేనా కదా ఉండేది? అఫ్ కోర్స్. అంటే ఫైనల్ ఆన్సర్ కూడా ఈ రెడ్ దాంట్లో నుండి స్టార్ట్ అయ్యింది. ఫైనల్ ఆన్సర్ ఆఫ్ కోర్స్ ఇక్కడ, బట్ లాస్ట్ నేను హైయెస్ట్ది కన్సిడర్ చేస్తున్నాను అంటే హైయెస్ట్ వచ్చే ప్లేస్ ఎక్కడ? ఈ రెడ్ పాయింట్ చేస్తున్న దాంట్లోనేదా? ఈ రెడ్ పాయింట్ చేస్తున్న దాంట్లోనేనా? అఫ్ కోర్స్. అండ్ దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఈ రెండిట్లు ఏది పెద్దది? 6 పెద్దది. Why can't I keep directly 6? Why can't I keep directly 6? See, ఇదే మెథడ్ని నువ్వు రివర్స్లో అప్లై చేస్తే నీకు అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే డేటా ఫస్ట్ నుండి ఫిల్ అయ్యి ఉంది, కానీ లాస్ట్ ఎలాంటి డేటా లేదు. ఎందుకు వర్క్ అవ్వదు? ఇదే ఫస్ట్ నుండి వచ్చి ఉంటాయి కాబట్టి మనం బిగ్గర్ నోట్ వేస్తున్నాం. బట్ దాన్ని చూద్దాం ఎందుకు వర్క్ అవుతుందో చూద్దాం. బట్ ఫస్ట్ దీన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ ఇది పెట్టేశానని తెలుసు. కెన్ ఐ మూవ్ దిస్ వన్? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? అరే ఈ బి పెద్దది. సో డైరెక్ట్గా చేసి నెక్స్ట్ ముందుకు జరుపు. ఏది పెద్దది? ఏ పెద్దది. ఏని ఇక్కడ పెట్టు, ఏని అక్కడ పెట్టు. సో ఏని ముందుకు జరుపు. ఇప్పుడు ఏది? నీ ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇలా జరుపుతుంటే నా ఇండెక్స్ కూడా జరుపుతా. వన్స్ పెట్టగానే ఇండెక్స్ జరుపుతా. ఇప్పుడు నా ఇండెక్స్ ఎక్కడ ఉండిద్ది? అవునా కదా? అవును. దెన్ ఏది పెద్దది? రెండు సెమీ. నీ ఇష్టం వచ్చింది పెట్టు. ఒకటి ఫిక్స్ అవ్వు, కానీ హోల్ అల్గోరిథం ఒకటే ఫిక్స్ అవ్వు. ఒకసారి ఇది తీసుకుంటే ఒకసారి అట్లా రాయలేం కదా. సో ఇక్కడ ఏ చెరుపు అండ్ ఇక్కడ 2ని పెట్టు. డన్. ఇప్పుడు ఏది పెద్దది? ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న 2 పెద్దది. సో అది 2 పెట్టు, ముందుకు చెరుపు. ఏ రెండిట్లో ఒకటైపోయినా అంటే సపోజ్ ఇక్కడ బి అయిపోతే రెస్ట్ ఆఫ్ ద డేటా కంటెంట్ అంటే సపోజ్ ఇక్కడ నాకు -1 లేదా -10 -7 -2 ఇలా నా డేటా ఉంటే సపోజ్ బి అయిపోతే నేను ఏని కదిలించాలా? ఏని మళ్ళీ ఫస్ట్ నుండి లైక్ డేటా అంతా కాపీ చేయాలా? అక్కర్లా. అవునా కదా? డన్ విత్ ద ప్రాబ్లం. బట్ ఇదే రివర్స్లో వెళ్ళుంటే 2 పాయింటర్ మెథడ్ ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేస్తుంటే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది పెద్దది. కూల్ ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఈక్వల్ కాబట్టి ఇది, బట్ ఈ రెండిట్లో ఇప్పుడు ఇది పెద్దదైతే దీన్ని ఇక్కడ పెట్టాలి. అంటే అక్కడ దాకా ఉన్న డేటాని నేను షిఫ్ట్ చేసుకుంటా వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలి. అర్థమవుతుందా? సో ప్రతిసారి ఒకే డైరెక్షన్లో ఒకే స్టాండర్డైజ్డ్ డైరెక్షన్ వెళ్ళడం కాదు, కొన్నిసార్లు రివర్స్ డైరెక్షన్లో ఆలోచించాలి. యూ నీడ్ టు థింక్ సమ్ మోర్ పాసిబిలిటీస్. ఎందుకు ఇలానే వెళ్తున్నా అనే క్వశ్చన్ నీలో క్లియర్గా ఉన్న రోజు డెఫినెట్గా నువ్వు అనుకున్న దానికన్నా బెటర్గా డిఎస్ఏ నేర్చుకోగలవు. సో డిఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్. ఇట్స్ అ మైండ్ గేమ్ అంతే. సింపుల్గా అది మైండ్ గేమ్. నువ్వు ఎంత బెటర్గా ఆడితే అంత బెటర్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్ అవే ఇంప్లిమెంట్ చేద్దాము, ఈ బ్యాక్ నుండి చెప్పుకున్న అప్రోచ్ని. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను కొత్తగా కోడ్ ఏం రాయట్లేదు, ఉన్నదాన్ని మోడిఫికేషన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నాకు రిజల్ట్స్ కావాలా? నో మోర్. అండ్ ఇక్కడ నాకు ఏ ఎంత అయింది? ఏముంది? ఎమ్ లెంత్ ఎంత ఉంటే అంత -1, బికాజ్ అరే బేస్ ఇండెక్స్ కింద రావాలి. ఇది కూడా అంతే. మరి ఇండెక్స్ ఏమైంది? లాస్ట్. సో టోటల్ nums.1 లెంత్ ఎంత ఉందో అది -1 దాకా రావాలి. డన్. నా ఇనిషియల్ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ దాకా జరగాలి? అరే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయ్యేదాకా. అండ్ ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. వన్స్ అది నెగిటివ్స్లో ఏ ఒక్క పాయింటర్ ఇలా వచ్చినా అయిపోయినట్టే. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ రెండిట్లో ఏది గ్రేటర్ అనేది చూస్తున్నా. అంటే సింపుల్గా నమ్స్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ బి అయితే ఏం చేస్తున్నా? నమ్స్ ఆఫ్ ఏలో ఉన్న కంటెంట్ ఆబ్వియస్గా నమ్స్ ఆఫ్ 1 అనే ఇండెక్స్తో పెడుతున్నా. వన్స్ ఇది అయిపోతే అఫ్ కోర్స్ ప్లస్ బదులు మైనస్ చేస్తా.
తగ్గిస్తున్నా, ఇప్పుడు తగ్గిస్తున్నా, ఏ రెండిట్లో పెద్దదైతే ఆ పెద్దది ఆ లాస్ట్లో పెట్టేసి నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనే దాంట్లో పెట్టేసి తగ్గిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది సేమ్ వే ఇది లెస్ దాన్ అయితే లైక్ బి అనేది గ్రేటర్ అయితే బి అనే డేటా అంటే తీసుకొని నమ్స్ ఆఫ్ వన్ యొక్క ఇండెక్స్లో పెడుతున్నా, దాని తర్వాత బిని తగ్గిస్తున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డేటా అయితే ఒకటి పెట్టేసి ఉంటుంది ఇండెక్స్లో, ఆ ఇండెక్స్ని మైనస్ చేస్తున్నా. డన్ డన్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ బి మొత్తం అయిపోతే ఏ ఆల్రెడీ అది సార్టెడ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి డూ ఐ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, అక్కర్లా. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా మనకి అంటే సింపుల్గా ఏంటి, ప్రతిసారి ఇక్కడ తక్కువ ఉండి అండ్ ఇక్కడ 0 0 0 ఉంటే అండ్ ఇక్కడ 10 20 మేబీ యూ కెన్ అట్ సమ్ మోర్ 0 లైక్ 10 20 30 40 అని ఉంటే ప్రతిసారి ఇందులో నుండి వస్తుంది. ఇక్కడ కాస్త 40 వస్తుంది, 30 వస్తుంది, 20 వస్తుంది అండ్ ఇక్కడ 10 వస్తుంది అండ్ ఇక్కడ ఇదే ఉండిద్ది. బట్ వన్స్ బి అయిపోయింది అంటే ఇది ఎక్కడుందో అక్కడ దాకా అన్ని ఆల్రెడీ సార్టెడ్లోనే ఉన్నాయి కదా, మరి దీన్ని మార్చకలా. మరి ఎప్పుడు మార్చాలి, అరే ఎప్పుడైతే ఏ అయిపోయిందో బి స్టిల్ ఉందో, అంటే ఏ యొక్క డేటా ఇట్ కెన్ బి ఆఫ్ 10 20 30 అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇక్కడ 0 ఉంటే ఐ కెన్ కీప్ ఇట్ as 2 5 6 ఇలా ఉంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న 30 ఇక్కడ వస్తుంది, అవునా. దాని తర్వాత ఏ పాయింటర్ జరిగిద్ది, మళ్ళీ అగైన్ ఏ వస్తుంది, ఏ పాయింటర్ మళ్ళీ జరిగిద్ది అని. ఇప్పుడు ఇక్కడ ఏ పాయింటర్ లేదు, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏ వస్తుంది, అవునా, మళ్ళీ ఇక్కడ ఏ పాయింటర్ ముందుకు వచ్చింది. బట్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఇక్కడ ఉన్న ఇండెక్స్ దగ్గర నుండి నేను ఈ బ్యాక్వర్డ్ ఉండే కదా మొత్తం డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ నుండి బీని హ్యాండిల్ చేస్తే సరిపోద్దా అంటే అఫ్ కోర్స్ ఇదంతా ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఒకటే గురించి రాస్తాం కాబట్టి, సో ఇక్కడ వైల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే, సో నమ్స్ 1 ఆఫ్ ఇండెక్స్లో నేను నమ్స్ 2 ఆఫ్ బి యొక్క డేటాని పెడతాను, దాని తర్వాత ఇండెక్స్ మైనస్ చేస్తాను అండ్ బీని మైనస్ చేస్తాను. మరి ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేయాలి. అరే ఆల్రెడీ మన ప్రాబ్లం అయిపోయింది, ఇంకేం కాపీ పేస్ట్ చేస్తావు. దాని తర్వాత ఇది చూడు, ఇది కూడా అక్కర్లా. డన్. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. మళ్ళా చెప్తున్నా, కొన్నిసార్లు ఆన్సర్ వస్తుంది బట్ ట్రై టు థింక్ ఎనీ అదర్ ఆస్పెక్ట్, ఇంకో ఆస్పెక్ట్లో నేను థింక్ చేయగలనా, సో దట్ యూ కెన్ బెటర్ వే. ఇక్కడ చూడు, ఇలా రివర్స్లో ఆలోచించడం వల్ల కోర్స్ నా ప్రాబ్లం ఇందాకనే అయిపోయింది, బట్ ఇలా రివర్స్లో ఆలోచించడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, ఎంటైర్ స్పేస్ని తీసేసాం. స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ కాన్స్టెంట్, దో రెండు మెథడ్స్ 2 పాయింట్ అరే, కానీ ఒకటి m+n అది టైము స్పేసు, ఇంకోటి జస్ట్ m+n అది టైము, స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. ఎంత బ్యూటిఫుల్గా మారిపోయిందో. సో డిఎస్ యొక్క బ్యూటీ అనేది యాక్సెప్టెడ్. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ సపోర్ట్ మీ యూజింగ్ సూపర్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఏదైతే మెథడ్ చెప్పుకున్నామో అదే మెథడ్ నేను పైథాన్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, లాస్ట్లో నేను పాయింటర్స్ ఇనిషియలైజ్ చేస్తున్నా, లాస్ట్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే m ఇచ్చాడో ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నమ్స్ 2 లాస్ట్ ఏదైతే ఉందో అదే లాస్ట్కి ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఎక్కడైతే నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఇన్సర్ట్ చేసే ప్లేస్ని హోల్డ్ చేశాను ఇక్కడ ఇండెక్స్తో. ఓకే, సో ఇప్పుడు a greater than 0 అయినా b greater than 0 అయినా ఈ రెండు అయితేనే, ఏ ఒక్కటి ఆగిపోయినా మనకి ప్రాబ్లం అయిపోయినట్టే, అందుకే ఆర్ రాయినా. ఓకే, సో ఆఫ్ కోర్స్ చిన్న కీపడికి డౌట్ ఉండకూడదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏ గ్రేటర్ అయితే ఐఎమ్ కీపింగ్ ఓవర్ దే ఏ ఇండెక్స్లో నమ్స్ ఆఫ్ వన్ ఇండెక్స్లో ఏ పెడుతున్నా ఏ తగ్గిస్తున్నా, లేకపోతే బి పెడుతున్నాను లైక్ బి యొక్క కంటెంట్ పెడుతున్నాను బి తగ్గిస్తున్నా. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐఎమ్ లైక్ ఆబ్వియస్గా ఇండెక్స్ మూవ్ చేయాలి కాబట్టి మూవ్ చేస్తున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయింది అంటే ఒకే ఒక థింగ్, అదే ఏ ముందుకు రావడం బి ముందుకు రావడం. ఏ అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం లేదు, బట్ బి అవ్వకపోతే బి అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏ మిగిలినా కానీ ఇట్స్ ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి యూ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. బట్ బి స్టిల్ అయ్యి ఉంటే, అంటే ఏ అయిపోవడం వల్ల బయటకు వచ్చి ఉంటే బి రిమైనింగ్ అంటే సమ్వేర్ ఇన్ ద మిడిల్, ఈ ఉన్న ఏరియాస్లో సమ్వేర్ ఇన్ ద మిడిల్లోనే ఎక్కడ చోట ఉంటుంది, ఆ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి అండ్ ఐఎమ్ డూయింగ్ దాట్ పార్ట్ ఆల్సో. I'm simply transferring A to that part. I am decreasing this and I'm decreasing B also. Okay, so very straightforward. ఇప్పటిదాకా నువ్వు సర్చింగ్ చూస్తుంటావు, సార్టింగ్ చూస్తుంటావు, కాంప్లెక్సిటీ డిఫరెంట్, బట్ 2 పాయింటర్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.